డీజే టిల్లు సినిమా విజయంతో హీరో సిద్ధు జొన్నలగడ్డకు వచ్చిన స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆ డీజే టిల్లు చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ క్రేజీ సినిమా సీక్వెల్ తో మరోసారి హిట్ కొట్టేందుకు బయలుదేరుతున్నాడు. అంతేకాదు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో డీజే టిల్లు సీక్వెల్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నాడు. ఇక ఈ చిత్ర టైటిల్ కోసం మొదట్లో టిల్లు ఈస్ బ్యాక్, టిల్లు రిటర్న్స్ అనే టైటిల్ ను పరిశీలించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యొక్క సలహా మేరకు టిల్లు స్క్వేర్ గా పెట్టడం జరిగిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పడం జరిగింది. దీంతో ఈ సినిమాపై గురూజీ ఫ్యాన్స్ కి కూడా ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ టిల్లు స్క్వేర్ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. మొదటి భాగంలో హీరోయిన్ పాత్ర రాధిక పేరుతో యూత్ లో ఎంతటి ప్రాచుర్యం పొందిందో అలా ఈసారి అనుపమ పోషించిన లిల్లీ పాత్ర కూడా అలరిస్తుందని చిత్రవర్గం చెప్పుకొస్తుంది. ఇక గుడ్ ఫ్రైడే వీకెండ్ సెలవులు దృష్టిలో పెట్టుకుని నిర్మాత నాగవంశీ ప్లాన్డ్ గా రిలీజ్ చేస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాలి.